అమెరికాలోని సియాటల్లో టీటీఏ మహాసభలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహాసభల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండవగా జరిగింది. ప్రవాస తెలుగువారు సకుటుంబ సమేతంగా పాల్గొని సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవాలను భద్రాచలం నుంచి విచ్చేసిన పురోహితుల ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. టీటీఏ మహాసభల్లో భాగంగా భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణల మధ్య సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలం నుంచి విచ్చేసిన పురోహితుల ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. రాముల వారికి, సీతమ్మ వారికి టీటీఏ నాయకులు పట్టు వస్త్రాలు, తాలిబొట్టు, మెట్టెలు, ఆభరణాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సన్నాయి మేళంతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించుకుని అమెరికాకు తీసుకొచ్చిన ఉత్సవమూర్తితో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణం అంతా గోవిందరామ నామస్మరణలతో మారుమోగింది. సీతారాముల కళ్యాణానికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణ వేదికపై అర్చకుల వేద మంత్రోచ్చరణలతో జరిగిన సీతారాముల కళ్యాణాన్ని ప్రవాసులు కనులారా వీక్షించి తరించారు. ఈ ఉత్సవం భద్రాచల రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని తలపించింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవ వేడుకలు మధ్యాహ్నం ముగిశాయి. కళ్యాణం అనంతరం ఉత్సవమూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక భక్తులకు తీర్థప్రసాదాలు, అక్షంతులు అందజేశారు. ఇక ఈ కళ్యాణంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి టీటీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కన్వెన్షన్ ఇక్కడ సియాటల్లో జరుగుతుందండి. టుడే ఇస్ డే థర్డ్ వచ్చేసి చాలా అందరికీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే భద్రాచలం నుంచి సీతారామ కళ్యాణం పంతులు గారు అన్నీ తీసుకొచ్చారు దేవుళ్ళను. సో నాతో పాటు ఉన్నారు వంశీరెడ్డి, ప్రెసిడెంట్ ఫర్ దిస్ మెగా కన్వెన్షన్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ వంశీరెడ్డి గారు, ఎందుకంటే ఇంత పెద్ద లెవెల్ కన్వెన్షన్ మన వెస్ట్ కోస్ట్లో ఫస్ట్ టైం మీరే, అంటే ఓన్లీ యూ కెన్ డూ ఇట్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో హౌ ఐ నో 3 days చాలా హడావిడిగా ఉంది, బట్ హౌ ఇస్ ద హ్యాపీనెస్? అంటే అందరూ మంచి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు కాబట్టి హౌ ఇస్ ద హ్యాపీనెస్? డెఫినెట్లీ ఓవర్వెల్మింగ్ అండి, డెఫినెట్లీ ఓవర్వెల్మింగ్. ఎందుకనంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం మేము వెస్ట్ కోస్ట్లో కన్వెన్షన్ చేస్తున్నాము ఇంత స్కేల్లో. సో లాట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ ఉండే అందరికీ, కమ్యూనిటీ లీడర్స్ అందరికీ. ఏంటంటే వీళ్ళు చేయగలుగుతారా లేదనేది ఒకటి, ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ వస్తుందా లేదా అనేది ఒకటి. నిన్న చూస్తే మనకు ఒక 10,000 మంది వచ్చారు. హాల్ మొత్తం కిక్కిరిసిన ఉండే అన్నట్టు అందరూ చాలామంది వచ్చారు. సో అసలు అమేజింగ్గా, అంటే మేము ఫుడ్ కానీ, హాస్పిటాలిటీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా సీమ్లెస్గా అవుతుందని చెప్పి అందరు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. మాకు చాలా కష్టపడ్డందుకు హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి ఒక 800 మంది వాలంటీర్స్ కష్టపడ్డారు. ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్తుంది. వాళ్ళకి పాపం నిద్ర లేకుండా ఆల్మోస్ట్ 24/7 లాగా వాలంటీర్స్ అందరు కష్టపడుతున్నారు. మా వాలంటీర్స్ అందరికీ నాకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. మా కమ్యూనిటీ, సియాటల్ కమ్యూనిటీ అండ్ దెన్ ఎంటైర్ వాలంటీర్స్ టు మేక్ దిస్ కన్వెన్షన్ ఏ గ్రాండ్ సక్సెస్. అందరికీ నమస్కారాలు, చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను నేను వాళ్ళందరికీ. చాలా కష్టపడ్డారు వాలంటీర్స్. అండ్ దెన్ దిస్ ఇస్ అదృష్టం కొద్ది ఏంటంటే రాములవారి ఇది వచ్చింది భద్రాచలం నుంచి. ఇవాళ రాములవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. అయోధ్య తర్వాత రాములవారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మనకు అంత సీమ్లెస్గా అయిపోతుంది. ఇంకా ఏంటంటే రాములవారి వాళ్ళు వచ్చింది, వాళ్ళు పొద్దున ఒకరు పిలిచేసేది తిరుపతి నుంచి ప్రసాదం ఇచ్చిండ్రు. అంటే ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్, డబుల్ బ్లెస్సింగ్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రాములవారి కళ్యాణం. అండ్ దెన్ ఈవినింగ్ అమేజింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పరంపర నుంచి, తమన్ గారి నుంచి వెళ్ళి. అండ్ మనకు అందరూ సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ అమేజింగ్ షో టు నైట్. అందరూ రండి, కమ్యూనిటీ అందరూ రండి. వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ, సాక్షి యాజమాన్యులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటామండి. థ్యాంక్ యూ. టీటీఏ మెగా కన్వెన్షన్లో నాతో పాటు ఉన్నారు ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు. సో లెట్స్ వెల్కమ్ నవీన్ గారు టు సాక్షి టీవీ US. హలో నవీన్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో యు ఆర్ ద న్యూ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ లెవెల్ ఆఫ్ కన్వెన్షన్ సూన్ అగైన్ ఇన్ నెక్స్ట్ 2 years. సో ఇవాళ పొద్దున వచ్చేసి శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. సో భద్రాచలం నుంచి దేవుళ్ళు వచ్చారు, మళ్ళీ స్వామి వాళ్ళు వచ్చారు. సో చెప్పండి ఇవాళ కళ్యాణం గురించి అండ్ డేలో అయ్యే యాక్టివిటీస్ గురించి. సో Day 3 at TTA Mega Convention. This is Ruchika and with me is President-elect Naveen Garu. Let's welcome him to Sakshi TV US. Welcome andi.
నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, మాతో పాటు మాకు అండగా ఉండి డే 1 నుండి ఇండియా సేవా డేస్ నుండి మాతో పాటు మాకు అండగా ఉండి ఈరోజు కన్వెన్షన్ లాస్ట్ డే వరకు కూడా మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ కన్వెన్షన్ ఈరోజు థర్డ్ డే అండి. ఫస్ట్ మన బ్యాంక్వెట్ నైట్ సూపర్గా జరిగింది. నిన్న అయితే ఇంకా అదరగొట్టారు, పబ్లిక్ కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉండింది. ఈరోజు థర్డ్ డే భద్రాచలం కళ్యాణంతో స్టార్ట్ అయింది. అయ్యగారు అండ్ మూర్తులు ఉత్సవాలు, అక్కడ ఉత్సవమూర్తులు కూడా మనము భద్రాచలం నుంచి తెప్పియడము. ఇక్కడ ఈరోజు ఒక 4,000 మందిని ఈ కళ్యాణానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదే తరహాలో మాకు ఒక బార్ సెట్ అయ్యింది. ఇంతకుముందు లాస్ట్ యాదగిరి గుట్ట నుండి తెప్పించాము, అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దానికి ఒక 2-3 అంతలుగా రెస్పాన్స్ ఎక్కువ ఉంది. సో ఇది పెరుగుతూ ఉంది. అంచనాలు పెంచేసి నాకు చాలా టఫ్ టైం ఉంటుంది. అది వచ్చేసింది కదా, ఒక లెవెల్ బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆ బెంచ్ మార్క్ నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. సో ఈరోజు అట్లీస్ట్ నాకు ఐడియా వచ్చింది ఎలా చేస్తున్నారు, ఎంత చేయగలుగుతున్నాము, ఇంకెంత చేయాలి అని. కానీ నెక్స్ట్ టైం ఎవరు ఏ దేవుణ్ణి తేవాలి అన్నది కూడా తీసుకొని నెక్స్ట్ మేము దీన్ని మీట్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి నుంచే ప్లానింగ్ జరుగుతుందా బ్యాక్ ఎండ్, అరే మనం ఇలా చేయాలి ఇంకా దీనికంటే బాగా చేయాలి అని? ప్రతి దగ్గర నాకు అదే జరుగుతుంది. అరే ఇది ఏదైనా ఏమైనా చిన్నవి కనిపిస్తే కూడా దీన్ని ఫిక్స్ చేయాలి, నెక్స్ట్ టైం ఫిక్స్ చేయాలి, దీన్ని ఇంకా బెటర్ చేయాలి అని. సో ఇంకా ఈస్ట్ కోస్ట్, నేను షార్లెట్ నార్త్కి వెళ్ళినానండి. అక్కడ జనాలు బాగానే ఉంటారు. అండ్ ఈస్ట్ కోస్ట్ అంతా ఈజీ డ్రైవబుల్ డిస్టెన్స్, సో కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది. వెస్ట్ కోస్ట్ ఇక్కడ ఖర్చులు ఎక్కువ, ఇక్కడ ఎక్స్పెన్సివ్. మా దగ్గర కాస్త ఖర్చు తక్కువ ఉంటుంది. బట్ ఖర్చు తక్కువ కాకుండా అందరికి ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ ప్రాపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాన్ని చేస్తాం, మంచిగా చేస్తాం. ఇప్పుడే సాక్షి టీవీ వ్యూవర్స్కి ఇన్వైట్ చేసేస్తున్నారా? ప్లీజ్ అందరూ రండి, సపోర్ట్ చేయండి. ఈ సేవా డేస్ నుండి మా కన్వెన్షన్ వరకు ఎలా ఉన్నారో, నాకు డే 1 నుండి ఎండ్ కన్వెన్షన్ లాస్ట్ డే వరకు సాక్షి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ రండి. షార్లెట్ మంచి సిటీ, అందరికీ కన్వీనియంట్ ఉన్న సిటీ, కాస్ట్ ఎఫెక్టివ్, రీజనబుల్ ఉన్న సిటీ. సో అందరూ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. My name is Vijayapal Reddy. I'm the Telangana American Telugu Association chairman. ఈరోజు సీతారామ కళ్యాణం చేస్తున్నాము. ఇది ఈజ్ ఎ బిగ్ వన్ ఫర్ మా కాన్ఫరెన్స్లో. దిస్ ఈజ్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ ఇట్. భద్రాచలం నుంచి మేము ప్రీస్టులు వచ్చారు, మాకు మూర్తులు కూడా ఇండియా నుంచి వచ్చాయి. చాలా ఘనంగా కళ్యాణం చేస్తున్నాము. అందరూ వచ్చి దే కమ్ అండ్ ప్లీజ్ వాచ్ ది కళ్యాణం అండ్ దెన్ గెట్ ది గాడ్స్ బ్లెస్సింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సీతారామ కళ్యాణం జరుగుతుంది. సో ఎంత ఎక్సైటెడ్ అండి మీరు? అంటే పూజ చేశారా? చేశాను. అవునా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సీతారామ కళ్యాణం అటెండ్ అవుతున్నారు. ఎలా ఉందండి? హైదరాబాద్ లో చేసుకున్నట్టే ఉందా పూజలు? హైదరాబాద్ కంటే బాగుందా? చాలా బాగుంది. అంటే మేము ఎక్కువ ఫాలో అవుతాం కదా రిచువల్స్. మేము కూడా అక్కడ అన్ని చూస్తాము, కానీ దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇక్కడ ఇంత మంచి ఫంక్షన్ జరగడం. నేను అప్పుడే 8 times వచ్చాను. 8 times వచ్చారా? అంటే మీ పిల్లలు ఇక్కడ ఉంటారా? మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు. మా అబ్బాయికి వాళ్ళనే, నేను నా వైఫ్ మన ఫస్ట్ వీక్లో వచ్చామండి. మాకు ఇది జరగడం మాకు మహా అదృష్టం, మహా ఆనందం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్.